చెప్పు ఉపేంద్ర. నువ్వే చెప్పాలి. ఎందుకు నన్ను మోసం చేశావు? మోసం చేశానా? ఏం మాట్లాడుతున్నా? నేనేం చేశాను? ఏం చేసావా? ఆ రాజమణిహారాన్ని ఒరిజినల్ అని చెప్పి నాకు డూప్లికేట్ ఇచ్చావు. నేను నీకిచ్చింది ఒరిజినల్. అది ఒరిజినల్ కాదు. అది నిజమైన మణిహారం అయితే అమ్మవారికి పెట్టగానే అతుకుపోయినట్టు అవుతుంది. కానీ అది అలా అవ్వలేదు. అది నాకేం తెలుసు? నీకే తెలుసు రోజా. నేనిప్పుడు ఆ నకిలీ తీసుకొస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ దగ్గరున్న ఒరిజినల్ని నువ్వు నాకక్కడ అందజేయాలి. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉపేంద్ర, నేను చెప్పేది విను. నేను నీకు ఒరిజినల్ ఇచ్చాను. చెక్ చేశాకే కదా నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డూప్లికేట్ అని చెప్పి నన్ను బెదిరిస్తే ఎలా? నీ మాటలు నాకేం వినిపించట్లేదు రోజా. నేనొస్తున్నాను. నువ్వు నాకు అసలైన రాజమణిహారాన్ని ఇస్తున్నావు అంతే. లేదు అన్నమాట మీదే నువ్వుంటాను అంటే నా నుంచి నీకేం జరుగుతుందో నువ్వే చూస్తావు. అంతవరకు నువ్వు తెచ్చుకోవనుకుంటున్నాను. వీడేంటి ఇప్పుడు ఈ బాంబు పేల్చాడు? ఉపేంద్ర దగ్గర ఉన్నది డూప్లికేటా? మరి ఒరిజినల్ ఏమైంది? చామంతి దగ్గరుందా? లేకపోతే ఉపేంద్ర నాటకం ఆడుతున్నాడా? ఏం అర్థం కావట్లేదే. ఇప్పుడు నాకు ఈ టెన్షన్ పెట్టాడేంటి? శ్రీమాత శ్రీ మహారాజు పంతులు గారు, ఈరోజు వరలక్ష్మి వ్రతం అంటున్నారు. అవును నాయనా, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే అది భర్తకెంతో క్షేమం నాయనా. భర్త క్షేమాన్ని కోరి భార్యలు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. అంటే ఈ వ్రతం మగవారి కోసం ఆడవాళ్లు చేసేదంటారా? అవును నాయనా. అయితే ఈ వ్రతాన్ని మగవారు ఆడవారి కోసం చేయకూడదా పంతులు గారు? ఏంటి పంతులు గారు, చేయకూడదా? చేయకూడదా అంటే భగవంతుడికి సంబంధించింది ఏదైనా సరే ఆడ మగ అన్న భేదం ఉండకూడదు. ఎవరికైనా నిర్మలమైన భక్తి ఉంటే చాలు. మగవారు కూడా ఆడవారి కోసం తప్పకుండా చేయొచ్చు నాయనా. అయితే ఈ వ్రతాన్ని నేను ఇష్టమైన వారి కోసం చేయించే పంతులు గారు. నేను వరలక్ష్మి వ్రతాన్ని మగవారి చేత ఆచరింపచేయటం ఇదే మొదటిసారి నాయనా. గుళ్ళో ఫోన్ మర్చిపోయానే. నేను ఇప్పుడు వస్తాను. తప్పకుండా నీ చేత వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తాను. ఈ వ్రత ఫలితం ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా తప్పకుండా నీకు దక్కుతుంది నాయనా. అలాగే అండి. వ్రత పూజకు కావలసిన వస్తువులు బయట షాపులో దొరుకుతాయి. నువ్వు కూడా పంచె తీసుకొచ్చుకో నాయనా. అలాగే పంతులు గారు. వెళ్ళిరా. బాబు గారు, మీరు? చామ్, అది ప్రేమ్ బాబు, డ్రైవర్ బాబు, లాయర్ బాబు అయిపోయారు. ఇప్పుడు పరమేష్ బాబు. అదిగా చామ్, అది ఏదో ఒక పేరు చెప్పాలి కదా అని చెప్పాను. అదే ఎందుకు ఈ అబద్ధాలు అంటున్నాను. మీకు అబద్ధాలు అలవాటైపోయాయి. కానీ నా దగ్గర చూపించొద్దు అని వేడుకుంటున్నా మీరు మాత్రం మారట్లేదు. నేను వద్దంటున్నా సరే నా వెంట పడుతున్నారు, నన్ను వేధిస్తున్నారు. చామ్, నేనేమి నిన్ను వేధించడానికి రాలేదు. నువ్విక్కడ కష్టపడకూడదని వచ్చాను. నేనేమైనా మిమ్మల్ని నేను కష్టంలో ఉన్నాను రండి అని పిలిచానా? నువ్వు పిలవకపోయినా నేను వస్తాను చామ్. అబ్బా బాబుగారు, మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. అక్కడ మీ కాబోయే భార్య గారు, నిజమ్మ గారు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. దాని గురించి మీరు పట్టించుకోకుండా ఇక్కడ నా వెనకాలే తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు బాబుగారు. నాకిది కరెక్టే చామ్. నాకు చేతనైన సాయం నేను చేస్తానంతే. ఇలానే ఏదేదో చేస్తారు. చివరికి ఆ విషయం మీ అమ్మగారి దాకా చేరుతుంది. తర్వాత నాకే హాని కలుగుతుంది. నా మీదే నింద పడుతుంది. నన్నే అనేలా అవుతుంది. చామ్,
ఈసారి అలా ఏం కాదులే చామ్. ఇప్పుడు మీకు ఏం చెప్పి ఇవన్నీ ఆపగలను బాబు? మీరు గొప్పోళ్ళు. ఈ పేదలతో మీకెందుకు? నన్ను వదిలేయండి. వద్దు అన్నప్పుడు వినండి. చామ్, వ్రతం చేస్తుంది నువ్వు. నీ చేతులతో తీసుకుని పూజలు పెట్టమ్మా. అలాగే ఆంటీ. మా చామ్కి ఏ కష్టం రాకూడదమ్మా. తను అందరి మంచి కోరుకుంటుంది. తనకంతా మంచి జరగాలి.